పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి మూతికి రాసిపోవటం ఎందు ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? గోపమ్మ మూతికి ఎందుకు రాశాడంటే, కొంతమంది ఎంతో ధనాన్ని సముపార్జన చేస్తారు. ఎంత ధనాన్ని సముపార్జన చేసినా కూడా వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోలేకపోతారు. నోటి వరకు వస్తాయి కానీ తీసుకోలేకపోతారు. ఎందుకంటే నీకు షుగర్ ఉంది అని, బీపీ ఉందని, రకరకాల వ్యాధులు, రకరకాల సమస్యలు, ఇది తిన్నట్లయితే నీకు ఈ విధమైనటువంటి రోగం వచ్చే అవకాశం ఉంది అని చెబుతారు. కావున అట్లాగా మూతికి రాసిపోవడంలో మూతి వరకు వచ్చేటటువంటి పదార్థం కూడా లోపలికి వెళ్ళలేకపోతుంది కొన్ని సందర్భాల్లో. కొంతమంది వ్యక్తులకి అనేటటువంటి విషయాన్ని తెలియజేశాడు ఈ లీల ద్వారా. తర్వాత కృష్ణ పరమాత్మ కొంతమంది ఇట్లాగా రాసిపోయిన తర్వాత అత్తగారు లేచి చూస్తుంది. అత్తగారు లేచి చూసేసరికి కోడలి మూతికి వెన్న రాయబడి ఉంటుంది. అంటే ఈ కుండలు వలగొట్టింది, ఈ వెన్న అంతా దొంగిలించింది, తిన్నది నువ్వే అని అత్తగారు కోడల్ని చిరకబాదడం కూడా అయినది. ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత, అమ్మ వీరి మాటలు నీవు నమ్మకు, నేనంటే వీళ్ళకు గిట్టదు, నేను వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వెన్న తిన్నాను, పెరుగు దొంగతనం చేసినాను, పాలు తాగాను అని అంటున్నారు. కడుపార ఎంత కావాలంటే అంత వెన్న తినిపించేటటువంటి తల్లివి నీవు ఉండగా వాళ్ళ ఇళ్లల్లోకి ప్రవేశించి నేను ఈ విధంగా ఈ నవని అంటే వెన్న మొదలైనవని కూడా దొంగతనం చేయాల్సినటువంటి అవసరం నాకేముందమ్మా, నేనంటే గిట్టనందుకు ఈ విధంగా వివిధ రకాలైనటువంటి అభియోగాలు నా మీద వాళ్ళు మోపుతూ ఉన్నారు. ఇదంతా నువ్వు పట్టించుకోవద్దాము, ఇదంతా కూడా నాటకం, బూటకపు మాటలు అని కృష్ణ పరమాత్మ దాన్ని తెలియజేశాడు. తర్వాత ఆ మాట అనగానే మరి ముద్దెట్టుకుంటూ యశోదామాత కూడా కన్నయ్యను లోనికి తీసుకొని వెళ్ళింది. ఇంకొక రోజు నవనీతాన్ని దొంగిలించేందుకు ఒక గోపికా స్త్రీ ఇంట్లోకి శ్రీకృష్ణ పరమాత్మ ప్రవేశించాడు. మిత్రులందరినీ కూడా బయటనే ఉండమని చెప్పాడు. బయటనే ఉండమని చెప్పాడు. ఇతను ఒక్కడే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నవనీత భాండంలో తన చేయిని పెట్టాడు. పెట్టగానే వెంటనే మరి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ప్రతిసారి ఏదో లీల చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అన్నీ ఆయనే చేస్తాడు, మళ్ళీ నేనేం చేయలేదంటాడు. అక్కడ మేము వెళ్ళేసరికి నవ్వుల పాలు అవుతూ ఉన్నాం. కానీ ఆ అమ్మగారు వచ్చి చేయి పట్టుకొని, గోపబామ వచ్చి చేయి పట్టుకొని, కృష్ణ దొరికిపోయావు, ఇప్పుడు ఏమంటావు నువ్వు, ప్రతిసారి ఏదేదో చెప్తున్నావు, ఇప్పుడు ఏమంటావు అంటే, నేనేమైనా దొరకడానికి పారిపోయినటువంటి దొంగనా లేకుంటే బంగారాన్న దొరికినావు అంటున్నావు అని పరమాత్మ సమాధానం చెప్పాడు. నీవు మా గోకులానికంతా కూడా బంగారువేనయా, యదుకుల భూషణుడవు, మా నంద గోకులానికంతా కూడా నిజమైనటువంటి బంగారవానివి నువ్వు. కానీ నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పు, ఈ యొక్క వాక్చాతుర్యాన్ని పక్కకు పెట్టు. మరి మా వెన్న కుండలో చెయ్యి ఎందుకు నీవు పెట్టావు? వెన్నను దొంగిలించేందుకే కదా, మరి ఇది సరి అయినటువంటి పనేనా? అస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండాలని శాస్త్రం చెప్తుంది కదా, మరి తప్పని నీకు తెలియదా అని అంటే, నేను దొంగతనం చేయట్లేదు, తప్పు చేయట్లేదు, నేను పరోపకారం చేయట కొరకు నేను మీ ఇంట్లో ఉన్నటువంటి వెన్న కుండలో చేయి పెట్టాను అంటాడు. అంటే ఇతరుల ఇళ్లలోకి ప్రవేశించి ఎవరు లేనప్పుడు వాళ్ళ వెన్న కుండలో చేయి పెట్టడం యందు ఉన్నటువంటి పరోపకారం ఏమిటి అని ఆమె అడుగుతుంది. దొంగిలిస్తున్నావు, మళ్ళీ పరోపకారం అంటున్నావు అని అంటే, నేనేమీ దొంగిలించలేదు, అందరూ దొంగల్లాగే కనిపిస్తారు అని దానికి సమాధానం చెప్పాడు. ఏమిటి నన్ను దొంగ అంటున్నావు అంటే, నేను నిన్ను దొంగ అనడం లేదు, నేను దొంగను కాను అని నేను మీకు చెబుతున్నాను అని పరమాత్మ సమాధానం చెప్తాడు. అసలు నువ్వు మా ఇంట్లో ఉన్నటువంటి వెన్నకుండతో నీకేం పని అని మళ్ళీ ఆ గోపికా స్త్రీ ప్రశ్నించింది. అంటే ఏమీ లేదమ్మా, నేను మీ వెన్నకుండలో చెయ్యి పెట్టింది వెన్న తినేందుకు కాదు, అందులో ఉన్నటువంటి చీమలు మొదలైనటువంటి వాటిని నేను తొలగించేందుకు. అవి ఉన్నట్లయితే తింటే ఇతరులకు ఏదైనా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది, అందుకని నేను మీ వెన్నకుండలో చేయి పెట్టాను అని చెప్తాను. అంటే ఇక్కడ వెన్నకుండలో చేయి పెట్టడం, ఈ చీమల్ని తీసేస్తానని ఇవన్నీ ఏమిటంటే, ఆ వెన్నలో ఉన్నటువంటి చీమలు ఏమిటంటే వాసనలని మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి. మనలో కూడా రకరకాలైనటువంటి వాసనలు ఉన్నాయి. శాస్త్ర వాసన, లోక వాసన, దేహ వాసన, రకరకాలైనటువంటి వాసనలు ఉన్నాయి. మనం మోక్షం ఎప్పుడు పొందగలుగుతాం అనగా వాసనాక్షయం అయినప్పుడే మనం మోక్షాన్ని పొందగలుగుతాం. వాసనలు మనలో ఉన్నంత వరకు మనకి ముక్తి అనేది లభించదు. తీసివేయటం అంటే మనం ఏం తీసివేసుకోవాలంటే మనలో ఉన్నటువంటి వాసనలు తీసివేసుకోవాలి. వాసనలు అంటే ఏమిటి? ఇక్కడ మేము కూర్చున్నాం, అగరబత్తీలు వెలిగించారు, మంచి వాసన వస్తుంది కదా అంటే ఆ వాసన కాదు, జన్మల నుంచి మన అంతఃకరణంలో ఉండేటటువంటి సంస్కారం